పశ్చిమాసియాలో కల్లోల తీవ్రత ఏమాత్రమూ తగ్గడం లేదు. 7వ రోజు కూడా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భారీ స్థాయిలో దాడులు కొనసాగించాయి. నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. దాడుల తీవ్రతను ఇకపై మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు చేశారు. యుద్ధం మరింత ముదురుతున్న వేళ ఇరాన్తో ఎలాంటి ఒప్పందాలు, చర్చలు ఉండబోవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ మాత్రం ఏమాత్రమూ వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని పేర్కొంది. భూతల దాడులకు కూడా తాము అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున దివంగత సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీకి చెందిన రహస్య భూగర్భ బంకర్ను బాంబు దాడులతో ధ్వంసం చేసినట్టు ఇజ్రాయిల్ ప్రకటించింది. రహస్య భేటీలతో పాటు యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయం, పర్యవేక్షణ తదితరాల కోసం ఖమేనీ ఈ బంకర్ను ఏర్పాటు చేసుకున్నారు. 50 యుద్ధ విమానాలతో బంకర్పై విరుచుకుపడ్డాం, నామరూపాలు లేకుండా ధ్వంసం చేసేశాం అని ఇజ్రాయిల్ సైన్యం IDF పేర్కొంది. ఖమేనీ హత్య అనంతరం ఆ బంకర్ సీనియర్ కమాండర్లకు బేస్గా ఉపయోగపడుతున్నట్టు సమాచారం. గురువారం రాత్రంతా గుక్క తిప్పుకోకుండా జరిగిన దాడులతో టెహ్రాన్ అల్లాడిపోయింది. ఎక్కడ చూసినా భారీగా దుమ్ము, పొగ ఆకాశాన్నంటుతూ కనిపించాయి. అమెరికా B-2 స్టెల్త్ బాంబర్ విమానాలు ఒక్కోటి 2000 పౌండ్ల బరువు ఉండే పెనెట్రేటర్ బాంబులను డజన్ల కొద్దీ జారవిడిచాయి. అనంతరం ఉదయం వేళ టెహ్రాన్లో పలుచోట్ల భారీ పేలుళ్లు వణికించాయి. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1300 దాటినట్టు ప్రభుత్వం పేర్కొంది. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో ప్రజలు భారీ సంఖ్యలో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఖతర్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, అజర్బైజాన్ తదితర దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల నుంచి ఇప్పటిదాకా 20,000 మంది అమెరికన్లు స్వదేశానికి చేరుకున్నారు. UAEలోని అల్ దాఫ్రా, కువైట్లోని అల్ సలేం వైమానిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దోహాలోని యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ భవనంపైన దాడికి దిగింది. ఇరాన్ ప్రయోగించిన 9 బాలిస్టిక్ క్షిపణులతో పాటు 109 డ్రోన్లను అడ్డుకొని కూల్చేసినట్టు UAE ప్రకటించింది.